అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా పెసరపప్పుతో మంచి స్వీట్ రెసిపీ తయారు చేద్దాం. చాలా తక్కువ టైంలో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు వేసి ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. ఈ పెసరపప్పు ఎక్కువగా కలర్ వచ్చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చిందంటే పెసరపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కుక్కర్లో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పాలు, అరకప్పు నీళ్లు పోసి ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి కప్పున్నర పాలు, అలానే అరకప్పు నీళ్లు పోసి ఇవి ఇప్పుడు మరుగుతున్నాయి కదా, మనం ముందు వేయించుకున్న పెసరపప్పు వేసి ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిచ్చామంటే పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది. పాలు పోస్తే తినము అనుకునే వాళ్ళైతే నీళ్ళలోనైనా ఉడికించుకోవచ్చు. ఎలా అయినా పెసరపప్పు అనేది మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత 2 కప్పుల పాలు పోయాలి. పాలు, నెయ్యి బాగా కలిసిపోయి మరుగుతున్నప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ అంటాం కదా, సుజీ రవ్వ, ఉప్మా రవ్వ, మేమైతే ఉప్మా రవ్వ అంటాం. ఈ ఉప్మా రవ్వని 1 కప్పు వేసి చక్కగా పాలలో ఉడికించుకోవాలి. ఇలా కూడా పాలలో ఉడికితే తినము అనుకునే వాళ్ళైతే నీళ్ళలో అయినా ఉడికించవచ్చు, కానీ పాలలో ఉడికితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్మా రవ్వ ఉండలేమి కట్టకుండా చక్కగా కలుపుతూ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నా అన్నమాట. ఉప్మా రవ్వ ఉడకటానికి 2 కప్పుల పాలు పోసా. ఇలా మనం వేసిన రవ్వ అనేది చక్కగా ఉడికిపోయిన తర్వాత దించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఇలా ఫ్రై ప్యాన్ కానీ కళాయి కానీ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు, ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదార, 2 కప్పుల నీళ్లు పోసి దీనిని గులాబ్ జామ్ పాకం వచ్చేలాగా మరిగించుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న ఇలాచీ వేసాను అన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుందని. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా వేయచ్చు, లేకపోయినా పర్వాలేదు. మనం ఇలా పంచదార ప్లేస్లో బెల్లం అయినా వాడచ్చు. బెల్లం కూడా 2 కప్పులకి 2 కప్పుల బెల్లం వేసి మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు ఉడికించుకున్న పెసరపప్పు ఉంది కదా, మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ప్లేట్లో కానీ బేషన్లో కానీ వేసుకొని మనం ముందే ఉడికించిన ఉప్మా రవ్వ కూడా ఉంది కదా, అది కూడా వేసి బాగా కలపాలి. మనం ఎంత బాగా కలిపితే అందులోంచి జిగురు వచ్చి చక్కగా ముద్దలాగా అవుతుంది. పెసరపప్పు, ఉప్మా రవ్వ అనేది బాగా మద్దన చేస్తూ ఒక 5-6 నిమిషాలు కలిపామంటే సాఫ్ట్గా గులాబ్ జామున్ పిండి కలిపితే ఎలా సాఫ్ట్గా ముద్ద అవుతుందో అలా అవుతుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే కొంచెం పొంగినట్టుగా అవుతుంది. పెసరపప్పు వేసాం కదా, పిండి సాఫ్ట్గా పొంగుతుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా బాల్లా చేసి మన వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న బిస్కెట్స్లా చేసుకోవాలి. ఈ షేప్ అనే కాదు, మనకి నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు. ఇలా డిజైన్ వద్దు అనుకుంటే చక్కగా గులాబ్ జామున్లా రౌండ్ బాల్స్లా అయినా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు పెసరపప్పుతో చాలా వెరైటీస్ చేస్తాం. ఎలా చేసినా కానీ పెసరపప్పుతో చేసిన రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇది కూడా డబల్ అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లోనే ఉండే అన్నిటితో ఇలా ట్రై చేసి చూడండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇలా అన్ని బిస్కెట్స్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూత్పిక్, పెన్ సహాయంతో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇద్దాం. ఈ డిజైన్ అనే కాదు, మనకి నచ్చిన షేప్లో నచ్చిన డిజైన్ ఇచ్చి వీటిని తయారు చేసుకోవచ్చు.
ఇలా అన్ని ఫ్లవర్స్‌లా డిజైన్ చేసుకొని పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ లేకపోయినా ఒక 2, 3 ఇంచులు ఇవి మునిగేలా ఉన్నా సరిపోతుంది. మనం పోసిన ఆయిల్ అనేది హీట్ ఉన్నప్పుడే ఇవి వేయాలి. నేను ఆయిల్‌లో వేసే క్లిప్ అయితే మిస్ అయిందనమాట. వీటిని ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచి అవే పైకొచ్చేస్తాయన్నమాట. ఇలా పైకొచ్చిన తర్వాత ఒక్కొక్కటి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుతూ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించామంటే లోపలి వరకు మంచిగా వేగిపోతాయి. ఇలా వేగిపోయిన తరువాత పక్కకి తీసేసి, మనం ముందు పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ పాకం అయితే కొంచెం చల్లారిపోతే వేడి చేసుకోవాలి. వేడిగా ఉన్న పాకంలో ఇవి వేసి ఒక పావుగంట వదిలేసామంటే చక్కగా పాకం పీల్చుకుంటుంది. మనం ఎక్కువ సార్లు ఇన్‌స్టెంట్‌గా గులాబ్ జామున్ పొడి తెచ్చి మాత్రమే గులాబ్ జామున్ చేస్తూ ఉంటాం కదా! ఈ రెసిపీ అయితే గులాబ్ జామున్ కన్నా కానీ చాలా టేస్టీగా ఉంది. ఈజీగా పెసరపప్పు, ఉప్మా రవ్వ, పాలు ఉంటే చాలు చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.